అట్లా స్కోర్ అయితే వచ్చింది. పర్ ఓవర్‌కి 10 రన్స్ అయితే రన్స్ వస్తా ఉన్నాయి రెగ్యులర్‌గా అయితే. కానీ మిడిల్‌లో అప్పుడప్పుడు వికెట్లు పడిపోవడం, సాయి సుదర్శన్ గాని, లేకుంటే సాహా గాని కొంచెం అప్పుడప్పుడు అంటే కావాల్సినప్పుడల్లా వికెట్లు పడిపోతా వచ్చాయి. దాని కారణంగా అయితే వాళ్ళైతే చాలా కొంచెం మధ్యలో ట్రబుల్ అయ్యారు. కానీ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చి ఒక అనూహ్యమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఆహ్, ఆ ఇన్నింగ్స్ కారణంగానే వాళ్ళు మ్యాచ్‌లోకి వచ్చారు. మ్యాచ్‌ని గెలిచే స్థాయికి వాళ్ళొచ్చారంటే ఏదైతే డేవిడ్ మిల్లర్ ఆడాడో 23 బాల్‌లో 55 పరుగులు చేశాడో ఆ ఇన్నింగ్స్ అనేది కీలకం ఇగ అయింది. ఆ తర్వాత ఇంకా పంతు రషీద్ ఖాన్ ఏదైతే మ్యాచ్‌ని ఫినిష్ చేయాలనుకున్నాడో కానీ ఫినిష్ చేయలేకపోయాడు. ఓవరాల్‌గా అయితే జీటీకి ఒక మంచి అవకాశం అంటే టార్గెట్ పెద్దది. కానీ గెలవాల్సిన ఒక్క షాట్ అవేలో వాళ్ళు ఓడిపోయారు పాపం. ఓవరాల్ చూసుకుంటే డీసీ కొంచెం జీటీని కిందకి పంపించి డీసీ అయితే పైకొచ్చింది. పాయింట్ టేబుల్‌లో అయితే ఆరో ప్లేస్‌కైతే రావడం చూసాం. నేను చెప్పాను కదా! తాబేలులాగా అయితే డీసీ అయితే పైకి వస్తూ ఉంది నిదానంగా. చాలా కింద నుంచి యాక్చువల్‌గా ఒక్కోసారి